వెల్కమ్ టు ఆల్ వివర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే 14+14 కాయిల్స్ సీలింగ్ ఫ్యాన్ని ఆల్రెడీ మనం వైండింగ్ చేయటం జరిగింది. ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇచ్చే క్రమంలో కామన్ చేయటం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ బయటికి 4 వైర్లు కనిపిస్తున్నాయి. ఇది స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడు, ఇది రన్నింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడు, ఇది స్టార్టింగ్ అవుటర్ లీడు, ఇది రన్నింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడు. ఇప్పుడు మనం స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడ్ని, రన్నింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడ్ని కలిపి కామన్ చేస్తున్నాం. ఈ కామన్ చేసిన లీడ్స్కి మనం రెడ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. దీనిని మనం కామన్ వైర్ అంటాం. ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ వైర్ యొక్క వైండింగ్ యొక్క అవుటర్ లీడు, రన్నింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్కి ఎల్లో వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. వీడియోలో చూపిస్తున్న విధంగా కనెక్ట్ చేయండి. తర్వాత రన్నింగ్ వైర్ యొక్క అవుటర్ లీడు తీసుకున్నాం. ఈ రన్నింగ్ వైర్ యొక్క అవుటర్ లీడ్కి బ్లాక్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కనెక్ట్ చేసిన వైర్లకి స్లీవులు ఎక్కించండి. ఇది కామన్ వైరు, రెడ్ వైరు మనకు కామన్ వైరు. ఈ విధంగా 3 వైర్లకి స్లీవుని ఎక్కించండి.
ఈ విధంగా 3 వైర్లకు స్లీవులను ఎక్కించిన తర్వాత ఒక సన్నని వైండింగ్ వైర్ సహాయంతో అలా ఒక వైండింగ్ వైర్ సహాయంతో ఈ 3 వైర్లను షాఫ్ట్లోకి ఎక్కించండి. సహజంగా నేనైతే ముందుగా వైర్లు ఎక్కించిన తర్వాత వాటికి కనెక్ట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ మీకు చూపించటం కోసమని ఈ విధంగా చూపించాల్సి వస్తుంది. అలా 3 వైర్లని షాఫ్ట్లోకి తీసుకోండి. అలా షాఫ్ట్లోకి ఎక్కించిన తర్వాత 3 వైర్లను ఒక ట్యాగ్ సహాయంతో టైట్ చేయండి. కనెక్షన్లు కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి సిరీస్లో కంటిన్యూటీ ఎలా ఉందనేది చెక్ చేసుకుందాం. కంటిన్యూటీ బాగానే ఉంది, బాడీకి కూడా రావటం లేదు. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. ఫ్రంట్ సైడు బాటమ్ సైడు 2 వైపులా ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు డయాగ్రామ్ని పరిశీలిద్దాం. ఇది రన్నింగ్ వైండింగ్, రెడ్ కలర్లో ఉన్నది రన్నింగ్ వైండింగ్, బ్లాక్ కలర్లో ఉన్నది స్టార్టింగ్ వైండింగ్. ఇది ఇన్నర్ లీడు. ఇన్ అంటే ఇన్నర్ లీడు, అవుట్ అంటే అవుటర్ లీడు. ఇక్కడ 2 ఇన్నర్ లీడ్లు 2 అవుటర్ లీడ్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడు చూద్దాం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడ్ని స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఇన్నర్ లీడ్ని రెండింటిని కలిపి కామన్ చేసాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్ని తీసుకున్నాం.
ఇది స్టార్టింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్. దీనికి మనం స్టార్టింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్కి ఎల్లో కలర్ని కనెక్ట్ చేసాం. ఈ కామన్ వైర్లకి రెడ్ వైర్ని కనెక్ట్ చేసాం. ఇక మిగిలింది మనకు రన్నింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్. ఈ రన్నింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్కి బ్లాక్ వైర్ని కనెక్ట్ చేసాం. చూశారు కదా డయాగ్రామ్. వైండింగ్ కనెక్షన్ ఎలా ఇచ్చామనేది ఈ డయాగ్రామ్ ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్ ఎల్లో వైర్ని కనెక్ట్ చేసాం. రన్నింగ్ వైండింగ్ యొక్క అవుటర్ లీడ్కి బ్లాక్ వైర్ని కనెక్ట్ చేసాం. చూశారు కదా, స్పష్టంగా మీకు అర్థమై ఉండాలని ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.